ఈ స్టాంజాకి వెళ్తాను నేను. 4వ స్టాంజాలో 4వ సెంటెన్స్ చూడండి. దిస్ వాజ్ ద ఆర్మీ ఆఫ్ ద వాయిస్, ద డివైన్ మదర్ ఆఫ్ ద సెవెన్. ద స్పార్క్స్ ఆఫ్ ద సెవెన్ ఆర్ సబ్జెక్ట్ టు అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్, ద సిక్స్త్ అండ్ ద సెవెంత్ ఆఫ్ ది సెవెన్. దీస్ స్పార్క్స్ ఆర్ కాల్డ్ స్పియర్స్, ట్రయాంగిల్స్, క్యూబ్స్. సరే, ఏదైతే ఉంటాడో చూద్దాం. మానవ శరీరంలో ఈ 49 ఎలా వస్తాయో చూడండి ఒకసారి. అంటే టైం తక్కువగా ఉందని కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను నేను. మూలాధార చక్రము 4 దళాలు, స్వాధిష్టానము 6 దళాలు, 10 దళాలు, అనాహతము 12 దళాలు. అంటే అంటే ఆజ్ఞా చక్రము అవుతుంది 49. ఆజ్ఞ ద నాలెడ్జ్ అనే దాని గురించి చెప్తున్నాం. అంటే మొత్తం అంటే ఇక్కడ 49 అయింది కదా. దీన్ని ఏమంటున్నాం మనం? గ్రహ మాలలు అంటున్నాం. జపం కూడా చేస్తాం మనం మాలతో. అసలు యాక్చువల్గా మనం మాలతో జపం చేయకూడదు. ఈ మాలతో జపం చేయాలి. ఈ మాలతో జపం చేసే పద్ధతి ఏంటో కాస్త నోట్ చేసుకోండి. అంత స్ట్రైట్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ సిస్టమ్ చేస్తున్నాం. సహస్రారంలో 3 సార్లు. సహస్రారంలో 3 సార్లు ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనం 3 వదిలేసాం. అధిపాదక, ఆత్మ 3 సార్లు. దాని తర్వాత ఆజ్ఞా చక్రంతో పాటు ఇంకో 2 చక్రాలు ఉన్నాయి. త్రినేత్రుడు. ఈ త్రినేత్రుడు ఇది 3 సార్లు. ఇది 3. సహస్రారంలో 3 6 54. పై నుంచి కిందకి 54, కింద నుంచి పైకి 54. సగం వస్తుంది కదా. పై నుంచి కిందకి సగం వస్తుంది, సగం నుంచి పైకి. ఇది 108. ఈ 108 రిటర్న్ చేస్తే 216. 216 రిటర్న్ చేస్తే 432. 8 అంకెలు. అది చూసుకోండి. ఈ అంకెలకి ఇప్పుడు ఇందాక బ్రహ్మ యొక్క ఈ కాలానికి మనకు టైం చెప్పాం కదా, అది చూసుకోండి. ఇంత కష్టం ఉంది మాస్టర్ ఈ కాలంలో. అంతా ఏంటి మేడీజీ కదా. డైరెక్ట్ గా చెప్పు అంటే ఇంకా డైరెక్ట్ గా చెప్తున్నాను చూడండి కాస్త. అంటే ఇది చెప్పడానికి నాకు లోపల ఒక స్వార్థం ఏంటి అంటే, మహాశివరాత్రి ముందు చాలా అద్భుతమైనటువంటి కాలం అది. అంతేత ఈ టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మేము ఆ కాలానికి ఏమవుతుందో చూద్దాం. మన బ్రీదింగ్ టెక్నిక్ 2 into 2 seconds. ఇప్పుడు మనం ప్రస్తుతం బ్రీత్ చేసేటటువంటి రేట్ ఏంటంటే యావరేజ్ చెప్తున్నాను. కొంత ఎక్కువ అవ్వచ్చు, కొంత తక్కువ. ఉచ్ఛ్వాస నిశ్వాసలు 2 సెకండ్లు లోపలికి వెళ్తే 2 సెకండ్లు బయటకు వెళ్తుంది. ఈ టైం పీరియడ్ ని 8 సెకండ్స్ చేయగలిగా అనుకోండి. ద్వాపర యుగానికి వెళ్తారు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇది చాలా మంది నన్ను ఏమడిగారంటే, యుగానికి వెళ్ళటం అంత తేలిక అవుతే మాస్టర్ ఏంటి అన్నారు. కానీ ఇందులో ఉన్న కష్టం ఏంటో చెప్తారు. ఇందాక నేను చెప్పానే కట్టదేవే అనే కథలో మీకు రావాల్సిన అనుమానం ఎక్కడ రావాలి? దేవతలకి గురువు అయినటువంటి, దేవతలు ఎలాంటి వాళ్ళు? సాగులైనటువంటి వాళ్ళు, అమరులు. వాళ్ళకి గురువు బృహస్పతి. అతనికి సంజీవని విద్య ఎందుకు కావాల్సి వచ్చింది అన్న ప్రశ్న మనకి ఎప్పుడు రాదు కట్టదేవే అనే కథలో. అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న ఏంటంటారు దాన్ని, అక్కడ ఒక ఉంది ట్విస్ట్. తర్వాత చూద్దాం. ఇది కలి. ఏంటో అర్థం రాత్రిని 2 సెకండ్స్ లోపల గాలి తీసుకున్నాం, 2 సెకండ్స్ గాలి వదులుతున్నాం. ఆ రేట్ ఆఫ్ రిథం ఉంటే మనం కలియుగంలో ఉంటాం. ఆ రిథం ని మార్చి 8 సెకండ్స్ చేస్తే ద్వాపర. 3 రెట్లు చేయండి, 4 రెట్లు, 4. దీన్ని షోడశి విద్య అని కూడా అంటాం. దీన్ని ద్వాదశ ఆదిత్యులు అంటాం. త్రేతాయుగంలో ఉన్నటువంటి రాజులు సూర్యవంశపు రాజులు, ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు అంటాం. దీన్ని అష్టవసువులు అంటాం. ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలో 2 ఎలుగులు దెబ్బలాడుతున్నాయి. భీష్ముడు అష్టమ గర్భంలో పుట్టినవాడు, కృష్ణుడు 8వ గర్భంలో పుట్టినవాడు. అంటే ఈ నంబర్స్ వెనకాల్సినటువంటి లాజిక్ చెప్తున్నాను నేను. ఇది చూసుకోండి. కానీ కండిషన్ అయితే మీరు గడియాన్ని ముందు పెట్టుకుని అంటే ఏం చేశారనమాట, ప్రయత్నం చేశారు. సహజం కర్మ కౌంటేయ. దిస్ రేట్ ఆఫ్ బ్రెత్ మీ న్యాచురల్ బ్రెత్ అవ్వాలి.
ప్రాణాయామం అది చేసేవాళ్ళని తప్పుదారిలో వెళ్తున్నారో నేను ఎందుకు చెప్తాను అంటే, మీరు అన్యాచురల్ బ్రీతింగ్ చేస్తున్నారు, బలవంతంగా మీ శ్వాసని మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఎన్ని ఎఫర్ట్ ఇక్కడ ఒప్పుకోకూడదు. సహజం కర్మ కౌంటేయ సదోషం అభినచ్చే. ఇదేదో 4 సెకండ్ అంటే కరికాలంలో ఉంటున్నారు కనుక దోషయుక్తంగా ఉంది కనుక నేను పిలిచి వదిలేమనుకోండి, రిజల్ట్స్ రావు. సహజంగా దాన్ని చేయడానికి చేయాల్సింది ఏం చేయాలంటే డీప్ బ్రెత్ అంటాం, డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రస్తుతానికి ఒక్కటి కాదు, ఇంకా మీరేమి చేయకండి, శరీరాలు పట్టుకుని సెకండ్స్ ముందు చూస్తూ చేయకండి. స్లో డీప్ రిథమిక్ బ్రీతింగ్. ఆ డీప్ స్లో రిథమిక్ బ్రీతింగ్ ఎప్పుడైతే చేస్తారో మెల్లిమెల్లిగా ఈ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వస్తాయి. ఆ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వస్తే ఆర్మీ ఆఫ్ వాయిసెస్ అంటున్నారు కదా, ఆ దేవతలతో మీకు సహజంగానే ఏమంటారు అని వస్తుంది. అసంభవం కాదు, అది మీరు కూడా ఎక్స్పీరియన్స్. దేవతలతో సంపర్కమే ఈజీ. పూజారి వల్ల పాపం దేవుడు వదిలించేస్తాడు ఈజీగాని. పూజారి మధ్యన వదిలేద్దాం, మనం శాస్త్రం పట్టుకుందాం. మనం ఇదొకటి డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తారని ఎక్స్ప్లెయిన్ అయ్యాను నేను, ఈ రోజుతో అక్కడ ఆపుతాం అది. కానీ ఇవాళ పూర్తి చేసిన స్టాండ్స్ ఒకసారి చూడండి. సేక్రెడ్ యానిమల్స్ సత్యదేవి అని సరి చెప్పారు కదా. చూడండి 4th స్టాండ్స్. లిజన్ ఈ సన్స్ ఆఫ్ ద ఎర్త్ టు యువర్ ఇన్స్ట్రక్టర్స్, ద సన్స్ ఆఫ్ ద ఫైర్. సన్స్ ఆఫ్ ద ఫైర్, ఫైర్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా, ఎక్కడ భగవద్గీతలో కానీ ఉపనిషత్తులో కానీ వేదాలలో కానీ ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక జగత్తులో ఫైర్ అనే పదం వస్తే మనస్సు అని గుర్తుంచుకోండి. మనస్సు అని గుర్తుంచుకుని ఆది శంకరాచార్యుల వారు తన కమెంటరీలో అగ్ని కాలము అని కూడా చెప్పాడు, కాలాగ్ని అని. కాలము కూడా అగ్ని అన్నాడు. అంటే ఇది గుర్తుంచుకోండి. ఫైర్ అనే పదం ఎప్పుడు వచ్చినా మనస్సు గురించి అయినా చెప్తూ ఉంటాం, లేకపోతే కాలం గురించి అయినా చెప్తూ ఉంటాం. కానీ అది ఒక విధంగా ఫ్యాక్ట్ కూడా. మనస్సు లేకపోతే కాలం తెలియదు, నిద్రపోతాం, టైం స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా. అంచేత లిజన్ ఈ సన్స్ ఆఫ్ ద ఎర్త్ టు యువర్ ఇన్స్ట్రక్టర్స్, ద సన్స్ ఆఫ్ ద ఫైర్. లెర్న్ దేర్ ఈజ్ నైదర్ ద ఫస్ట్ నార్ ద లాస్ట్, ఫార్ ఆల్ ఈజ్ వన్, నంబర్ ఇష్యూడ్ ఫ్రమ్ నో నంబర్. ఈ 432 ఇవంతా చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇదంతా వాల్యూ ఎప్పుడు వస్తుంది మనకి? ఆ నో నెంబర్ ఉన్నాయి, జీరోలు ఉన్నాయి. ఆ జీరోని వెనకాతలు ఉంటేనే ఇది కోట్ల, లక్షల, వేల అనేటటువంటి కాన్సెప్ట్ మనకు వస్తుంది. ఆ నో నెంబర్ లేదనుకోండి, దాని కాన్సెప్ట్ రాదు. కనుక ఆ కాన్సెప్ట్ ఇవ్వడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేశామో ఈ నెంబర్స్ మీద ఆలోచించండి మీరు. నెక్స్ట్, లెర్న్ వాట్ వీ హూ డిసెండ్ ఫ్రమ్ ద ప్రిమార్డియల్ 7. అక్కడ మొదటి 7 గ్రహాలు ఉన్నాయి కదా, ఆ 7 గ్రహాల నుంచి మనం డిసెండ్ అవుతూ వచ్చాం కింద వరకు. లెర్న్ వాట్ వీ హూ డిసెండ్ ఫ్రమ్ ద ప్రిమార్డియల్ 7, వీ హూ ఆర్ బార్న్ ఫ్రమ్ ద ప్రిమార్డియల్ ఫ్లేమ్. మన ఎర్త్ రౌండ్స్ లోకి వచ్చినప్పుడు స్వరూప లెవెల్లో ఉన్నాయి మన గ్రహాలు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట? మానసిక స్థితి నుంచి స్టార్ట్ అయింది. కనుక we who are born from the primordial flame have learned from our fathers. మనం గురువుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నామో దాన్ని అర్థం చేసుకుందాం అన్నాడు. ఇది మనం ట్రై చేసింది, అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. నెక్స్ట్, ఫ్రమ్ ద ఎఫర్జెన్సీ ఆఫ్ లైఫ్ ద రే ఆఫ్ ద ఎవర్ డార్క్నెస్ sprang in space and reawakened energy. The one from the egg, the 6 and the 5. ఈ నెంబర్ కొంచెం మీరు ఆలోచించండి. 1 egg 6 5. ఈ నెంబర్ =21 2 into 7 ఉంటుంది తర్వాత స్టాంజాలో గ్రావిటీ. తర్వాత రాబోయే చెప్తున్నాను నేను. The one from the egg, the 5, the 6 and the 5, then the 3, the 1, the 4, the 1 essences, the flame, the element, the builder, the number, the arupa, the rupa, and the force of the divine man, the sum total. ఇక్కడ అంతా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ నుంచి ఈ స్థితి వరకు రావడానికి మన ప్రయత్నంతో మనం రాలేదు. ఎవరి ప్రయత్నంతో వచ్చాం? అనేక రకాలైనటువంటి దేవతల ప్రయత్నంతో వచ్చాం.
ఇక్కడ నుంచి పైకి వెళ్ళే దాంట్లో దేవతలకు మనం సహకరించవచ్చు. ఈ పాయింట్ వరకు మన ప్రమేయం లేకుండానే ఇంతవరకు వెళ్ళాం మనం. అది చెప్పుకొచ్చాడు. ఎవరు ఏ విధంగా హెల్ప్ చేశారో చెప్పుకొచ్చాడు. మనం ఇండైరెక్ట్ గా ఆ భాష వాడకుండా 14 మనువులు, బ్రహ్మ, కల్పము దాని గురించి చెప్పుకుంటూ దిస్ వాజ్ ద ఆర్మీ ఆఫ్ ద వాయిస్, ద డివైన్ మదర్ ఆఫ్ ద సెవెన్. ద ఆర్మీ ఆఫ్ ద వాయిస్ అంటే నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకి 48 అక్షరాలు వచ్చాయి కదా, 48 సంఖ్యలు ఉంటాయి కదా. ఈ 48 సంఖ్యలు ప్లస్ ఆధ్యాత్మికము, సహస్రాధికము కలిపి మొత్తం ఈ 50 సాంస్క్రిట్ లో ఉన్నటువంటి 50 అక్షరాలకి మీరు ఏ మంత్ర గ్రంథమైనా వెతకండి, మీకు తెలుస్తుంది. మీకు సంస్కృతంలో ఉన్నటువంటి 50 అక్షరాలు, ఇక్కడ ఉన్నటువంటి ఇందాక నేను ఇచ్చిన బొమ్మలో 48 దళాలు, ఆధ్యాత్మికము, సహస్రాధికము మొత్తం 50 మీకు దొరుకుతుంది. దిస్ వాజ్ ద ఆర్మీ ఆఫ్ ద వాయిస్. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఈ తత్వానికి, ఈ ఆర్మీ ఆఫ్ ద వాయిస్ కి లింక్ మీరు గుర్తుంచుకోండి. జలం, అది వాయు, ఆకాశం. ఈ సౌండ్ సంస్కృతంలో ఉన్నటువంటి 50 అక్షరాలు. అండ్ దీస్ సౌండ్స్, this was the army of the voice, the divine mother of the seven. The sparks of the seven are subject to ఈ 7 చక్రాలలో ఉన్నటువంటి sparks అంటే దళాలు. The sparks of the seven are subject to and the servants of the first, second, the third, the fourth, the fifth and the sixth and the seventh and the seventh. అంటే ఇక్కడ 50 దళాలు ఉన్నాయని చెప్పాం కదా, 50 దళాలకి 50 అక్షరాలు ఉన్నాయని చెప్పాం. ఈ 50 అక్షరాలలో ఈ షట్చక్రాలు ప్లస్ పైన ఉన్నటువంటి సహస్రాల చక్రాన్ని కనుక చూసుకుంటే అదేం చేస్తుంది, ఈ తత్వాల యొక్క అధిదేవతల్ని కంట్రోల్ చేస్తుంది. దేవత సర్వెంట్తోటి దేవత, అగ్నిదేవత, వరుణదేవత, పృథ్వీదేవత, వాయుదేవుడు, వాటికి ఆ సెంటెన్స్ చూడండి ఇప్పుడు అర్థమవుతుంది. ద స్పార్క్ ఆఫ్ ద సెవెన్ అంటే ఈ 7 చక్రాలలో ఉన్నటువంటి దళాలు are subject to and the servants of the first, the second, the third, the fourth, the fifth, the sixth and the seventh of the seventh. అంటే 7 49. These sparks are called spheres. ఈ sparks నే spheres అని కూడా అంటాం మనం. And are called triangles, cubes, lines and modelers for such as the eternal nidana Davyahu Uchi. యాహూ అన్నాం అనమాట. అది ఓంకారానికి బుద్ధిస్టిక్ లిటరేచర్ లో ఉన్నటువంటి సౌండ్. దాని బదులు మనం ఓంకారం వాడుకోవచ్చు. అందులోకి వచ్చా మనం.